ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో ఏలియా జీవితం కొన్ని వారాలు ధ్యానించాం. దాదాపు 15-16 వారాలు ధ్యానించాం. ముగించబోతున్నాం. ఆత్మీయంగా మేము పొందిన మేలులు మీలో మా జీవితాన్ని ఇంకా లోతుగా తీసుకెళ్ళటానికి తండ్రి, లోకం శాశ్వతం కాదు కాబట్టి పరలోకంలో కనిపెట్టడానికి కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బిడ్డలారా, సహోదరులారా, ఏలియా దేవుని చేత ఏర్పరచబడిన ఒక మనుషుడు, సామాన్యమైన మనుషుడే. ఆయనకు ఒక దుప్పటి ఉంది అంతే, ఒక చిన్న కట్టెలు ఉంది అంతే. అతనికి అడవులలో జీవించేవాడు, కొండల మీద ఉండేవాడు. అతని గ్రామం తెలియదు, అతని ఊరు తెలియదు. గిలాదు సంబంధి, తిష్బీయుడు అని అంటారు. ఆయన తల్లిదండ్రులు తెలీదు, ఎవరూ తెలియదు. ఒక 15 సంవత్సరాలు అద్భుతమైన సేవను చేసిన ఒక వ్యక్తి. మనుషులు మర్చిపోవచ్చు, సేవను మర్చిపోయి మన సేవకు ప్రతిఫలం కాకుండా కీడు కూడా చేయవచ్చు. కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు అనంత జ్ఞాని. చాలా రీతులుగా ఆయన వాడుకున్నట్లు మనం చూడగలుగుతున్నాం. ఆయన యొక్క చరిత్ర బైబిల్ గ్రంథంలోనే లిఖించబడింది. ఎందుకు లిఖించబడింది? బైబిలు రాబోయే తరం వారికి, ఈ తరం వారికి నేర్చుకోవటానికి, ఆత్మీయంగా పరలోకానికి వెళ్ళటానికి మనకు దేవుడు అనుగ్రహించిన ఒక సత్య వేద సార సంగ్రహం అది బైబిల్. దానిలోనే ఆయన చరిత్ర చక్కగా రాయబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. అతడుకి దేవుడు కునిగిపోయాడు. యెజబెల్ చంపేస్తుందని పరిగెత్తాడు. కానీ యాకోబు ఏమన్నాడంటే, ఆయన మనలాంటి మనుషుడే అన్నాడు. ఆయన మనలాంటి మనుషుడే, ఆయన మానవుడే. బలహీనతలు ఉన్నాయి, కృంగిపోతారు, భయపడతారు, సైతాన్లను చూసి పరిగెత్తుతారు. యెజబెల్ ఒక సైతాను. కొత్త నిబంధనలో కూడా సంఘాలలో ఉంది యెజబెల్. ఉదయ ఆ సంఘాలు చదువుతుంటే తుతిరియా సంఘంలో ఒక యెజబెల్ ఆగుతుంది. కష్టతరమైన వారే వాళ్ళు. కానీ దేవుడు శిక్షిస్తాడు కాబట్టి ఆయన ఏలియాకు చాలా భద్రపరచడం మనం చూచి ఎలీషాను తోడుగిచ్చాడు. ఎలీషా తోడుగా ఉన్నప్పుడు దాదాపు ఒక 7-8 సంవత్సరాలు ఏలియానే వాడుకున్నాడు. కానీ ఎలీషా నేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎలీషా ఏం చేశాడో తెలుసా? తనకుండా 12 అరకలు, వాటన్నిటిని వదిలేశాడు. తల్లిదండ్రులకు ముందు పెట్టుకున్నాడు, వాటన్నిటిని వదిలేశాడు. ఒకటి కోశాడు, అందరికీ భోజనం పెట్టేశాడు. ఏలియా దగ్గరకు వచ్చేసాడు. ఏలియాకు చాలా గొప్ప పరిచర్య చేశాడు. ఆయనకి చాలా గొప్ప పరిచర్య. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. కానీ ఆ సమయంలో దేవుని వాక్యం ఏలియాతో తప్ప ఇంకా ఎలీషాతో మాట్లాడలేదు. ఎలీషా బతుకున్నంత వరకు దేవుడు ఏం చేశాడంటే ఏలియాకు వాడుకున్నాడు. ఏలియా బతుకున్నంత వరకు ఏలియాకు వర్తమానాన్ని పంపించేవాడు. ఎలీషా ఏమనేవాడో తెలుసా? ఏలియాను ఏమనేవాడు? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఏమంటాడంటే, ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలులో వారికి రథమును రౌతువును నీవే అని కేకలు వేశాడు. చూసావా? నా తండ్రి. వారిది ఆ బాంధవ్యం ఓన్లీ స్పిరిచువల్ రిలేషన్షిప్, ఆధ్యాత్మిక బాంధవ్యం ఎలా ఉండాలంటే అది శరీర సంబంధమైన బాంధవ్యానికంటే చాలా గొప్పది. అది శరీర సంబంధమైన బాంధవ్యం ఏదైనా మట్టి కలిసిపోద్ది, అందం అంతా మట్టిలోనే పాలైపోతుంది. ఆత్మ సంబంధమైన బాంధవ్యం ఏంటంటే ఆ పరలోకాలు అందరం కలిసి దేవుని దగ్గర ఉంటాం. మనకు ఒక రాజ్యం ఉంది, మనకు ఒక మంచి శ్రేష్టమైన పట్టణం ఉంది. ఎక్కడ? హెబ్రీ పత్రిక 13-16లో మనకు ఒక శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. మనకి ఇంకా ఏంటంటే మధురమైన గొప్ప దేవుని సహవాసం మనతో ఉంటుంది. అది ఎప్పటికి పోదు. దానికి సంబంధించిన వారు
అందుకోసం అలాంటి అన్యోన్యత సంఘంలో పెరగాల. నీకోసం నువ్వు ఆలోచించుకుంటాట. అలాంటి అన్యోన్యతను పడగొడితే దేవుడు పడగొట్టేస్తాడు. ఆ అనురాగం, అనుమానాలు ఒక ద్వేషం, అసూయగా కాకూడదు. అది దోచుకునేదిగా కాకూడదు, దాచుకునేదిగా కాకూడదు. అది దేవుని సముఖంలో పరిచర్య చేయగలిగే దారిగా మనం ఉండాలని మనం తెలుసుకుంటున్నాం. ఈ సమయంలో ఇంకా మనం చూస్తే ఈ యొక్క ఏలియా జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు 1 సామెలు 2:3 అన్న ఒక పాట పాడుతుంది. కుమారుడు పుట్టినప్పుడు ఒక చక్కని పాట పాడుతుంది. ఆ పాటలో ఒక మాట ఏమంటుందో తెలుసా? 1 సామెలు 2:3 అన్న పాడిన పాటలో ఏమంటుందంటే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరీక్షించేవాడు. ఆయన అంతరంగాన్ని పరీక్షిస్తాడు, క్రియలను పరీక్షిస్తాడు. ఆ దేవుడు ఎంత శక్తివంతుడో అన్న రుచి చూచి తెలుసుకున్నది. ఈనాడు దేవుడు రుచి చూపిస్తున్నా తెలుసుకోవటం లేదు మనం. ఆయన రుచి చూచి తెలుసుకుంటుంది. ఆయన కార్యాలు ఎంత నీతమైనవో. నెబుకద్నెజర్ ఏం చేశాడంటే, దైవ మందిరములో ఉండే ఈ యొక్క బంగారపు దొంగలించుకొని పోయి తన ఇంట్లో పెట్టేసుకున్నాడు, తన రాజు దగ్గర పెట్టేసుకున్నాడు. అవి దేవుని మందిరాన్ని, దేవుని మందిరంలో వచ్చిన ఏది కూడా మనసు దొంగలించకూడదు, తాకకూడదు, అపవిత్రపరచకూడదు. అవి దేవునికి ఇవ్వబడ్డాయి. కుమారుడు ఏం చేశాడంటే, బెల్షాజరు 1000 మంది పిలుచుకున్నాడు ఆయన స్నేహితుల్ని. ఆ దేవుని మందిరములో ఉండబడిన ఆ సువర్ణ యొక్క పాత్రలను తీసుకుని వచ్చి, పాపం ఎంత తెలివైనవాడు కదా, ఆ ధననిధిని తాగుడుకోవాల. ఆ పాత్రలను వాడాడు. ఎంత పెద్ద శక్తి, భయంకరమైన శిక్ష తెచ్చుకున్నాడు. ఆ పాత్రను వాడాడు. దేవుని మందిరంలో పోయి దేవుని ఏమైనా అక్రమంగా, అన్యాయంగా, అవిధేయంగా లోకానికి వాడితే అది ఎంత భయంకరమైన కష్టమో, ఎంత భయంకరమైన కష్టమో. ఏం జరిగిందో తెలుసా? ఒక రాత రాయబడతా ఉంది. ఏమని రాశాడు ఆ రాత చెప్పండి? మెనే టెకెల్ ఉపహార్సి అని రాయబడింది. మెనే అంటే ఏంది? దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూశాడు. టెకెల్ అంటే ఏంది? టెకెల్ అంటే ఏంది? అనగా ఆయన నిన్ను తాచులో చూచాడు, కానీ నువ్వు సరిపాలా. అవతల అంటాడు టెకెల్ ఉపహార్సి అంటే నీ దగ్గర నుంచి దాన్ని తీసేస్తాడు, నీ దగ్గర నుంచి తీసేస్తాడు. మనుషులను కూడా తీసేయచ్చు. కాబట్టి దేవునితో అనేది చాలా జాగ్రత్తతో కూడిన పని. ఆయన పరీక్షించే దేవుడు. ఇదేనో మనం దేవుని మందిరంలో కూడా దేవుడు ఉన్నాడు. నన్ను పరీక్షిస్తాడు, మనల్ని పరీక్షిస్తాడు. మనం ఎవరం మంచోళ్ళం కాదు. కాకపోతే ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన జీవిత సత్యాలని చెప్పుకోవాలయ్యా, నీ మహాకృప నా జీవితాల్లో నేను జయించలేనిదివి, జయించే శక్తి దయచేయి. నీ కార్యాలకు నేను ఎలాంటి ఆటంకరం కాకూడదు. నీకు ఇవ్వబడ్డ వాటికి నేను ఎలాంటి ఆటంకంగా వాటిని నేను నాశనం చేయకూడదు. వాటిని సద్వినియోగపరచాలా. వాటి హక్కులు ఏమిటిని నేను పడగొట్టలేదు. పరలోకంలో నా హక్కు నువ్వు పడగొడతావు. ఆ విధంగా జీవించకపోతే చాలా భయంకరమైన జీవితం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా జీవితం అంతం ఎలా ఉందో నాకు తెలుపమంటాడు ఆయన. నా జీవితం అంతం. ఇది ఇంకా ఒకటి మనం ఏం చూస్తున్నామంటే, హానోకు ఏలియా మరణాన్ని రుచి చూడకుండా ఎత్తబడ్డారు. హానోకు ఏలియా. హానోకు దేవునితో నడిచాడు, దేవుడు కొనిపోయాడు. ఏలియా దేవుని కోసం చక్కగా వాడబడ్డాడు. దేవుడు ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళకపోయే ముందు కూడా ఏలియాకు దేవుడు ఆఖరి ఒక భయంకరమైన సంఘటన యెజబెల్ కుటుంబానికి పంపిస్తాడు. అప్పుడు ఎత్తుకుని పోలేక ఆఖర ఆమె సంతానం అంతా నాశనమయ్యారు. ఒకే కుమారుడు మిగిలాడు, అతను రాజు అయ్యాడు. చూస్తారా? 2వ రాజుల గ్రంథం వచ్చాం. 2వ రాజుల గ్రంథానికి వచ్చాం. 1వ అధ్యాయం, మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, 3వ వచనం. యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో సెలవిచ్చెను, నీవు లేచి సోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి తనుము,
ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నాడు లేడు, ఎక్రోను దేవత బయలై బాబు నద్దకు మీరు విచారించబోచున్నారా? కాగా యెహోవా సిలువ ఇచ్చినదేమనగా నీ వెక్కిన మంచం మీద నుండి తిరిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణించెదవు. నువ్వు మంచాన్ని ఎక్కిస్తాను, అంతటితో అయిపోయించుడు. ఆ సమయంలో కూడా ఏలియా ధైర్యంగా చెప్పాడు, ఏమీ భయపడలేదు, భయపడవలసిన అవసరం లేదు, ధైర్యంగా చెప్పాడు. నీ పరిస్థితి ఏంది, నీ కథ ఏంది, నీదేంది అని. అబ్బో, ఆయనకు మంట పండింది. 50 మందిని కొండ మీదకి పంపించాడు. 50 మందిని ఒక సైన్యాధిపతిని. అగ్ని దిగి వారిని దహించేసింది. అగ్ని దిగి అగ్ని దించగలిగిన వాడు. ఆఖరి అది జరిగింది. అది అయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈయన్ని కొనుచూపోతూ ఉన్నాడు. సుడిగుండంలో ఈయన ఎత్తుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు ప్రభు, హాయిగా ఆ మరణాన్ని రుచి చూడకుండా తీసుకుపోవటానికి. ఆ సమయంలో ఆయన 4 మజిలీల దగ్గరికి తీసుకెళ్ళాడు దేవుడు. అవి ధ్యానిస్తున్నాం ఇప్పుడు. గిల్గాలు, తర్వాత ఇంకా ఆయన్ని ఎక్కడికి తీసుకుపోయాడంటే బేతేలు, ఇంకా ఎక్కడికి తీసుకుపోయాడు ఆయనంటే ఎరోకో, తర్వాత యోర్దాను. ఆ యోర్దాను దాటిన తర్వాత ఏమైపోయిందంటే ఆయన కనపడకుండా ఎత్తుకొని పోవటం జరిగింది. ఆయన కనపడకుండా ఎత్తుకొని పోవటం జరిగింది. కొనిపోబడ్డాడు. ఒకవేళ శరీరంతోనే కొనిపోయాడు అనుకుందాం. మనం కూడా దేవుని వాక్యంలో రాయబడిన మంచి మాట ఏంటంటే, మనము కూడా ఆయనతో కూడా ఎత్తబడేవాళ్ళం. కొలస పత్రిక 3. మనం కూడా దేవుడు దిగి వచ్చినప్పుడు మనం మొదటి దశలోనిక 4వ అధ్యాయంలో చూస్తే ఆయన మేఘముల మీద మనల్ని కొనిపోతాడు. ఆయన మేఘముల మీద మనల్ని కొనిపోతాడు. ఈ ముస్కరులారా అన్నందుకు చాలా బాధపడి రాళ్లతో కొట్టిన స్టెప్పర్ని 3వ ఆకాశంలో నిలబడి ఆకాశంలోనికి దేవుడు తన ఆత్మను కొనిపోయాడు. కాబట్టి కొనిపోబడటం కావాల్సిన ఆధ్యాత్మిక అనుభవాలు ఈ 4 ప్రాంతాల్లో మనం నేర్చుకుంటాం. ఏలియాను ఎందుకు ఆ 4 ప్రాంతానికి తీసుకెళ్ళాడు? ఆ 4 ప్రాంతాల్లో మనకు కావాల్సిన ఆత్మీయ అనుభవం ఏంది? మనం కూడా పైకెత్తబడాలంటే ఆ ఆత్మీయ అనుభవంలో మనకు సంబంధం ఉండాలి. లేకపోతే భయంకరమైన మరణం వస్తుంది. కాబట్టి దేవుని కొనిపోయేదాన్ని మనం చూద్దాం. గిల్గాలు అనగా రాళ్ల వలయం. ఈ సర్కిల్ ఆఫ్ స్టోన్స్. ఇశ్రాయేలీలు యోర్దాను దాటినాక వారు 12 గోత్రపు వారు 12 రాళ్ళు తీసుకుని వచ్చి అక్కడ ఒక సర్కిల్ని ఏర్పాటు చేశారు. ఆ సర్కిల్ని ఏర్పాటు చేశారు, మనం చూడగలుగుతున్నాం. తర్వాత యెహోషువ గ్రంథం 5వ అధ్యాయానికి మనం వస్తే 5వ అధ్యాయములో 8-9 వచనాలు మనం చూద్దాం. 8-9 వచనాలు అందులో మనం చూద్దాం. 5వ అధ్యాయము 8-9 వచనాలలో ఏమని రాయబడి ఉందో మనం ఆ సంగతులు మనం చూడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఆ సమస్త జనములు సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడుతుందని పాలెములో తమ చోట్లకు నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తుకి అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అక్కడ వారికి ఏం చేయబడింది? ఈ మాటను బట్టి మనం చూస్తే సున్నతి చేసుకున్నారు. ఆ సున్నతి కత్తి వారి మీద పడింది. ఆ సున్నతి వలన కలిగిన ఒక దృక్పథం ఏంటంటే, ఆ సున్నతి ద్వారా వారికి ఏం జరిగిందా అంటే, వారికి వాడి అయిన కత్తులు పడటం వలన వారికి అక్కడ జరిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే దొరికిపోయింది. మరణం వారి జీవితంలో దొరికిపోయింది. ఇప్పుడు కూడా మనం సున్నతి తీసుకోవాలా? ఆ సున్నతి శరీరానికి కాదు, మన హృదయానికి కొయ్యబడాలి. మన హృదయానికి కొయ్యబడాలి. సున్నతి లేకుండా ఎవడు పరలోకానికి చేరడు. కానీ అది శరీర సంబంధమైన సున్నతి కాదు, మన హృదయాలకు జరగవలసిన సున్నతి. చూద్దామా? కొలసీ పత్రిక చూద్దాం. కొన్ని మనం కొత్త నిబంధనలు ఈ సమయంలో మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక దగ్గరికి మనం వెళితే
2వ అధ్యాయానికి వెళితే ఆ 2వ అధ్యాయములో కొన్ని మాటలు మనకు తెలుస్తాయి. 11, 12 వచనాలు మనం చూద్దాం. 2, 11, 12. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావము విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతబెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపి దేవుని యొక్క ప్రభావమును విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. చూసారా, శరీరముతో చేయబడ్డ సున్నతి కాకుండా ఆయన ద్వారా ఆత్మీయంగా విసర్జించబడ్డ మన శరీరములో సున్నతి చేయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇంకొక వచనం చూద్దాం, చిన్నగా చూద్దాం, అది ముగిస్తున్నాం కాబట్టి చిన్నగా చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయంలో మనకు 23వ వచనంలో రాయబడటం మనం చూడగలుగుతున్నాం. 2:23 ఏమని రాయబడి ఉంది? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చచ్చిపత్మ యొక్కయు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిరూపముగా చూశారు. వారు అక్షయుడైన దేవునిది అట్లా చూశారు. కానీ వారికి అది కలిగింది. అది 29వ వచనంలోనికి వస్తే అట్టి వారిని సమస్త దుర్నీతి చేత, దుష్టత్వము చేత, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము మెరుగైన నిండిన వారైపోయి కొండెగాండ్రుకును అబద్ధకులకును దేశులకును జరగబడింది. వీరు దేవుని చేత చేయబడిన వారిగా ఉండలేదని మొదటి అధ్యాయంలో చెప్పబడటం మనం చూస్తున్నాం. ఆ 2వ అధ్యాయంలో కూడా మనం 23, 24 చూస్తే ఇంకొక మాటలు దీనికి సంబంధించి రాయబడటం మనం చూస్తున్నాం. 23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరచదవా అని రాయబడ్డ ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని ధర్మశాస్త్రం అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. ధర్మశాస్త్రం అనేది ఏమంటే సున్నతి, ప్రయోజనకరం కానిది, శరీర సున్నతి. 26వ వచనం మనం చూస్తే ఏమని ఉందంటే, కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నిధులను గైకొన్నలా అతడు సున్నతి లేనివాడును సున్నతి కలిగేవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రం నెరవేర్చలేరు. ఆ మొత్తం చదివితే శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అంతరంగములో చేయబడ్డ సున్నతి అని రాయబడింది. మానవుని అంతరంగములో సున్నతి జరగాలి. రోమాలో రాస్తాడు, బాహ్యమందు చేసే సున్నతి కాదు. బాహ్య ఆచారాలేవి కూడా ఆచారాలు కావు. దైవ సంబంధమైన ఆధ్యాత్మికమైన సున్నతి కావాలి. అంతరంగములో జరగబడాలి. అది అంతరంగములో జరగబడాలి. చూసారా, పాపం ఏం చేస్తుందంటే మన హృదయాన్ని చెడగొడుతుంది. అందుకే ఆ జలప్రలయానికి ముందు రాయబడిన ఇదేంటంటే నలుల హృదయంలో ఒక్క మంచిది లేదంట, ఆలోచన కూడా కేవలం చెడ్డది అంట. చెడిపోయింది మానవుడికి ఏదంటే హృదయం. ఆ హృదయం ఏం చేయాలి అంటే సున్నతి చేయబడాలి. దేనితో చేయబడాలి? వాక్యం అనే ఖడ్గంతో. ఎఫెసీ 6 ఉంది, సర్వాంగ కవచం ఉంది వాక్యంతో. దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 4లో అంటాడు, 2 అంచుల ఖడ్గం, మూలుగులను మనసును వీటన్నిటిని కోసి మనల్ని సున్నతి చేస్తాడు. నిన్ను నన్ను పరలోక పౌరునిగా చేస్తుంది ఆ వాక్యం. ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే ఈ చెవులో విని ఈ చెవులో ఇచ్చిపెట్టకూడదు. ఈ చెవులో విని మన హృదయంలోనికి పోయి మన హృదయాన్ని కోయటానికి ప్రయత్నం చేయాలి. నేను పాపం లేదని చెప్పుకుంటే నువ్వు మంచోడు కాదంటాడు బైబిల్ 1వ యోహంలో అంటాడు. నీ అంతరంగాన్ని పరీక్షించుకొని వాక్యం చేత మనం కోయబడాలి. చూసారా, బైబిల్ గ్రంథంలో గారడి సీమోన్ అనే వ్యక్తి ఉన్నాడు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యంలో అతను బాగా విశ్వసించాడు. ఫిలిప్పి చేత బాప్తిసాన్ని పొందాడు. దేవుని బిడ్డగా ఎంచబడ్డాడు. అన్నిటిలో తిరుగుతూ ఉన్నాడు.
దేవుడి సంఘంలో తిరగటం, దేవుడి సందర్భంలో రావటం ఇవన్నీ ఉన్నాయి. కానీ అతనికి పోనిదేందో తెలుసా? అతనికి పోయింది దేవుని దగ్గర ఎట్టుంటే లోకంలో అట్టే ఉంటాడు, లోకంలో ఎట్టే ఉంటే ఇక్కడ అట్టే ఉంటాడు. ఆ కిలాడి సంబంధమైన గారడి బుద్ధి బోల, అది బోల. పేతురు పరిశుద్ధాత్మను దించుతుంటే నేను కూడా డబ్బులు ఇస్తా, పరిశుద్ధాత్మను నాకు ఇస్తే ఆ పరిశుద్ధాత్మతో నేను వ్యాపారం చేసుకొని బతుకుతా, నా బతుకు దేవుణ్ణి వ్యాపారం చేస్తా, పరిశుద్ధాత్మని అమ్మేస్తా. పరిశుద్ధాత్మ అంటే దేవుడు, మనకు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే ఒకే దేవుడు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో మనం ఏం చేస్తాం చూస్తారా? ఆయన వేడి ఉంది, వెలుతురు ఉంది, జీవం ఉంది. సూర్యుడిలో 3 ఎలాగా ఉన్నాయో పరిశుద్ధాత్మ అనేది ఒకే దేవుళ్ళు ఇమిడిపోవటం. పరలోకంలో ఉన్నప్పుడు పరలోకం మా తండ్రి ఆయన భూలోకంలో శరీరధారిగా వచ్చినందుకు ఆయన రక్త మాంసములో పారివాడైనాడు కాబట్టి మానవుడు, ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మనే మోసం చేస్తున్నాం అనే కాక దేవుడిని కూడా మోసం చేస్తున్నాం. అది దేవునిది దేవుడికి చేయకుండా అతను ఏమనుకుంటున్నాడంటే తన సొంత వ్యాపారానికి, తన సొంత స్వేచ్ఛ కొరకు దాన్ని చేయబోయాడు. పేతురు ఏం చెప్పాడో తెలుసా? 23వ వచనం చూడండి, 8:23. 8:23 చూడొచ్చు, ఇంకా పోతే చూడొచ్చు. నీ హృదయము దేవుని దృష్టిలో చెడిపోయింది. ఇంకా 23లో అంటాడు, ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో నీవు చిక్కి ఉన్నావు. దానికి ఎంత పెద్ద మాట్లాడాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు నేను రాసినవి కాదు. నువ్వు దేంట్లో చిక్కుకున్నావు? ఘోరమైన దుష్టత్వం. దాన్ని ఏమన్నాడో తెలుసా? ఇంకా దుస్థితి వచ్చింది, దుష్టత్వం వచ్చింది, నీవు దుర్నీతి అనే ఊరిలో చిక్కునిపోయావు. నువ్వు హృదయం చెడిపోయింది, నీ హృదయం చెడిపోయింది. ఆయనగా చెడిపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయనది కూడా చెడిపోయింది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళది ఎవరిదైనా చెడిపోకుండా ఉందా? చెడిపోయింది. దావీదు కూడా చెడిపోయింది. దావీదు హృదయం కూడా చెడిపోయింది. దావీదు అభిషేకించిన వాడు అభిషేకించే పనులు చేయలేదు, చాలా రోత పనులు చేసుకుంటా వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ హృదయాన్ని వెరగొట్టుకున్నాడు. 51వ కీర్తనలో, విరిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవంటాడు. అని ఏమంటాడో తెలుసా? శుద్ధ హృదయము నాకు కలుగచేయి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయు. ఆహా, గొప్ప చైతన్యం. ఈనాడు నీవు నేను ఎత్తబడాలి అంటే గిల్గాకు రావాలి. గిల్గాలో జరగబడ్డ సున్నతిలాగా మనకు శరీరానికి కాదు కానీ మన హృదయానికి సన్నిధి జరగాలి. హృదయంలోనికి ఆ యొక్క లేకపోతే, అలాంటిది లేకపోతే పరలోకానికి పోవడానికి వీల్లేదు. మనం ఇక్కడ మనం హృదయాలకు సున్నతి చేయబడాలి. నేను కానీ నువ్వు కానీ చేయబడకపోతే పరలోకానికి మనం పనికిరావు. ఎత్తబడాల, నువ్వు కూడా, నేను కూడా ఎత్తబడాలా. ఎప్పటికి కూడా మనం సమాధులకు పోం. ఎవడు క్రైస్తవుడు సమాధికి పోడు. సమాధిలో నుండి నా ప్రాణాన్ని విమోచించాడంటాడు. చచ్చిపోయిన వెంటనే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ విధంగా నీవు నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోయే వారంగా ఉండాలి అంటే మన హృదయానికి సున్నతి చేయబడాలి. దేవుడి వాక్యంతో శుద్ధి చేయబడాలి. దావీదు లాంటి వాడికి శుద్ధి చేయబడింది. ఎందుకంటే మన హృదయం ఏమైపోయిందంటే 2వ కీర్తనలు అంటాడు, అది పాషాణం అయిపోయిందంటారు. 2వ కీర్తన చదవండి. ఏసుకెళ్ళామంటాడంటే నేను ధారాళమైన హృదయం ఇస్తే ఏమైపోయింది? ఆ హృదయం కఠిన బండ లాంటి హృదయం అయిపోయిందంట. చాలా దయలేని హృదయం, కనికరం లేని హృదయం అయిపోయింది. అంటే అర్థం ఏంటి? ఆ హృదయాన్ని నేను తీసేసి నీకు మాంసం గుండేస్తే ఏ పాస్టర్ లేడు, ఏ సేవకుడు లేడు, మా చేత కాదు, మాకు కూడా ఆయనకి అలాంటి హృదయం ఇవ్వాలి. సాతానుడు ఏం చేస్తాడంటే మనం మార్పు చెందినాక మన హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవాలనుకుంటాం. వాడు వెలిగారం కలిపేస్తాడు దాంట్లో. దేవుని హృదయాన్ని తీసేయలేడు, వెలిగారంగా వస్తాడు. చూసారా? ఉదాహరణ, ఇప్పుడు ఇంటిలో మనం చూసుకునే అద్దాన్ని ముందు చూడండి, దాని వెనకాల ఏముంటుంది? వెలిగారం ఉంటుంది. ఆ అద్దంలో చూస్తే నేను కనపడతాను కానీ ఇంకెవరు నాకు కనపడరు. ఒక పెద్ద అద్దం అయితే
నా ఇంట్లోనే కనపడతారు, ఇంకెవరు కనపడరు. అట్టున్నావా నువ్వు? అది క్రైస్తవ జీవితమా? సైతాన్ జీవితం. అది వెలిగారం కాల్చింది. ఆ అద్దంలో ఉన్న వెలిగారం అంతా తీసేసి శుభ్రం చేసి నిలబెడితే ఏం కనపడుతుంది? సమాజం కనపడుతుంది, సంఘం కనపడుతుంది, దేవుడు కనపడుతుంది, దేవుని కార్యాలు కనపడతాయి. మర్చిపోలే వాటిని అనుభవాలై ఒక్కొక్కరు మనకు చేసిన వానికి కృతజ్ఞత కలిగి ఉంటాం, కానీ కృతజ్ఞత లేని సైతాన్లాగా కృతజ్ఞత కలిగి ఉంటాం. ఎందుకంటే ఆ వెలిగారం పోయింది మన గుండెల మీద. నా కోసం నేను జీవించటంలా, ఆ అర్థం నేను నాకు చూసుకునేది కాదు. నాకు చూసుకునేది అయితే ఎర్రగొంది, వెనక వెలిగారం పోయబడింది. మన ప్రతి హృదయాలు వాక్యము చేత సున్నతి చేయబడి నిర్మలమైనదిగా మనని మనమే ఆలోచించుకోకుండా ఈ సొసైటీకి, ఈ సమాజానికి, సంఘానికి, సేవకులకి, సువార్తకి, వీటికి పనికొచ్చే వారంగా ఉండాలి. పనికి రాని దద్దమ్మలం కాకూడదు, పనికొచ్చే వారంగా ఉండాలి.